ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. నోటి మాటల చేత మిమ్మల్ని బాధ పెడుతున్నారా? ఆ బాధకు తాళలేకపోతున్నారా? లేనిపోయిన నిందలు వేసి మిమ్మల్ని అవమానపరుస్తున్నారా? ఎక్కడ పరచబడ్డావో అక్కడ నిన్ను లేవన తగలిగిన దేవుడు మనకున్నాడని మరవద్దు. ఎక్కడ నిన్ను నిందల పాలు చేశారో అక్కడే దేవుడు నీ తల ఎత్తుతాడని నువ్వు మరవద్దు. నువ్వు ఎప్పుడు ఆయన అరచేతుల్లోనే చెక్కబడి ఉన్నావు. ఆయన మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాదు. నిన్ను అవమానించారనో, నిన్ను త్రోలివేశారనో, నిన్ను పట్టించుకోవట్లేదనో, నాకెవరు లేరనో నీ ప్రాణాలను నీవు తీసుకోవడానికి ముందుకి అడుగు వేయకు బిడ్డ. ఆ ధైర్యాన్ని, చనిపోవాలి అనుకునే మనసుని తొలగించి, ఆ మనసు రాకుండా ఏ మనసుతో, ఏ ధైర్యంతో నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోవాలని చూస్తున్నావో ఆ ధైర్యంతో దేవుని కృపాసనం దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నీ నిందలే కానీ, నీ అవమానాలే కానీ సమస్తాన్ని దేవుడు కొట్టివేసి నీ నిందకు ప్రతిగా ఘనతను, పూదండను దేవుడు నీకు ఇస్తాడు. నీ చూపు చూస్తున్నారా? నీ ఇంట్లో వాళ్ళే నిన్ను వెలివేశారా? ఏమీ పర్వాలేదు. వాళ్ళెవరండి వెలివేయడానికి? నీ దేవుడు నిన్ను ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు. నీ దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నీ దేవుడు నిన్ను ఘనపరిచినప్పుడు వాళ్ళ స్థానం ఎక్కడ ఉంటుందో నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఏ రోజు భయపడొద్దు, ఏ రోజు కన్నీరు విడవద్దు. నీ కన్నీరు వ్యర్థం చేసుకోవద్దు. వ్యర్థులైన మనుషుల దగ్గర నీ కన్నీరు వ్యర్థం చేసుకునకుండా దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కార్చినట్లయితే నీ కన్నీరు సఫలపరచబడుతుంది. నీ కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది. నీ దుఃఖ దినాలు సమాప్తమవుతాయి. దేవుడు నీ పక్షంగా నిలబడితే నీకు విరోధి ఎవడు? ప్రైజ్ లార్డ్. దేవుడు నిన్ను ధైర్యపరిచిన గాక. ఆమేన్.